హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి చూద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇవాళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఓకే. గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఎక్కడ? మనం ఎక్కడి నుంచి అయితే టార్గెట్స్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పామో సేమ్ ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి అయింది. సో ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ దాకా వెళ్ళిపోయింది. ఫస్ట్ 2 క్యాండిల్స్‌లోనే. ఓకే. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్ అయింది. అండ్ ఇట్ వాస్ సపోజ్ టు క్లోజ్ దిస్ గ్యాప్. మళ్ళీ గ్యాప్ క్లోజ్ చేయలేదు ఇది. ఎప్పుడైనా గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయినప్పుడు ఏంటంటే ప్రీవియస్ డే హై లో అయినప్పుడు మన ప్రీవియస్ డే ఏదైతే హై ఉందో గ్యాప్ అప్ అయినప్పుడు అక్కడ దాకా వచ్చి క్లోజ్ చేయాలి అసలు ఆ గ్యాప్. ఈరోజు చేయలేదు. ఓకే. తర్వాత చూడండి ఫస్ట్ వెళ్ళింది. తర్వాత ఎస్ఎల్ హిట్. దాని తర్వాత చూడండి ఆల్మోస్ట్ మీకు 12:15 దాకా 10:15 నుంచి 12:15 దాకా సైడ్ వేస్. 12:50కి కొంచెం బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చింది. మళ్ళీ చూడండి కింద తీసుకొచ్చేసి మీరు చూస్తే ఇవి ఒక్కొక్కటి 15 మినిట్స్ క్యాండిల్స్. ఈ మధ్యలో చూడండి అసలు వాల్యూమ్సే లేవు. ఈ ఒక 1 అవర్‌కి. ఇక్కడ ఒక 30 మినిట్స్. ఇక్కడ ఒక 1 అవర్. చూస్తే చాలా స్లో ఉండే మార్కెట్ ఇవాళ. కాకపోతే మనం ఏదైతే లెవెల్స్ దగ్గర మనకి ఓఐ ఎక్కువ ఉందన్నామో 2450, 24,100 దగ్గర వాల్యూమ్ ఎక్కువ ఉంది అన్నాను కదా! ఆ వాల్యూమ్ వాళ్ళది బ్రేక్ అయ్యాక ఆల్మోస్ట్ 24,200 దాకా వెళ్ళేదుండే. కానీ రీచ్డ్ ఓన్లీ 24,195. ఓకే. దాని తర్వాత అక్కడే సస్టైన్ అయింది. సో రేపటికేంటి అంటే సింపుల్. మీరు రోజు చెప్పాలంటే ఈరోజు హై పెట్టుకోండి. అండ్ ఈరోజు లో. ఈ రెండిటి మధ్యలో సేమ్ ఇదిగో ఇది చూసారా? ఈ హై దాటితే లుక్ ఫర్ అప్‌సైడ్ ట్రేడ్స్. అండ్ ఈ లో బ్రేక్ అయితేనే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. లో ఇన్ ద సెన్స్ ప్రీవియస్ డే ఇక్కడ ఆహ్, ఈరోజు లో బ్రేక్ అయితేనే లుక్ ఫర్ డౌన్ సైడ్స్. ఇన్ బిట్వీన్ ట్రేయకండి. ఎందుకు అంటే సింపుల్‌గా మీకు చూపిస్తాను చూడండి. చూడండి. 2 డేస్ మంచి క్యాండిల్స్ అయ్యాయి. ఇది డే క్యాండిల్స్. అన్‌లెస్ అండ్ అంటిల్ ఇగో ఈ క్యాండిల్ కిందకొచ్చి ఇక్కడికొచ్చి 24,000 కిందకి వస్తే కానీ మనకి డౌన్ సైడ్ ట్రేడ్స్ మళ్ళీ రావు. లేకపోతే ఇక్కడ చూడండి 2440 అక్కడి దాకా వస్తే గానీ మళ్ళీ మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ రావు. ఎందుకంటే ఇక్కడి నుంచి పడడం స్టార్ట్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి పడతదా అంటే చూడండి ఇక్కడికి 2460, 260 దాకెళ్ళి అక్కడి నుంచి ఎంత పెద్ద రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. దిస్ మైట్ హ్యాపెన్ టుమారో ఆల్సో. లేదా మొత్తం రోజంతా ఈ రోజు జోన్‌లోనే పెట్టేసి వదిలేయొచ్చు. దట్ ఈస్ లైక్ ఇప్పుడు చూడండి 2360 నుంచి 23 ఆహ్, 24,150 దాకా. అంటే 24 ఒక్క నిమిషం సారీ. 2480 నుంచి 24,180 మధ్యలో. అంటే 100 పాయింట్స్ మధ్యలోనే రేపు గూడా మాక్సిమం ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఫ్రైడే రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్స్ ఉండవు. ఆహ్, సెకండ్ ఆహ్, వాల్యూమ్స్ ఉండవు కాబట్టి మూవ్‌మెంట్ చాలా తక్కువుంటుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ దే ఆర్ నాట్ నాకు తెలిసి ఒక పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఫ్రైడే రోజు దే ఆర్ నాట్. సో, మనం ఓన్లీ రిటైలర్సే అంటే వి కాంట్ టేక్ ది మార్కెట్ అప్. ఓకే. లేదు ఈరోజు మొమెంటమ్ అలానే క్యారీ చేద్దాం అనుకుంటే దే మైట్ డూ ది సేమ్. అయితే అప్ సైడ్‌కెళ్తే మనకి టార్గెట్స్ ఏంటి? అప్ సైడ్‌కెళ్తే మనకి ఫస్ట్ టార్గెట్ ఈస్ దిస్. అంటే 24,190 పైకెళ్తే 250 పెట్టుకోవచ్చు. 250 టార్గెట్ ఫస్ట్. ఓకే. దాని తర్వాత ఏంటి అంటే ఓకే. 250 తర్వాత వి కెన్ లుక్ ఫర్ 300 దాకా చూడొచ్చు. కాకపోతే 280 పెట్టుకోండి ఫస్ట్. 280, 250, 280 దాని పైనకెళ్తే వి మైట్ సీ 330 ఈ మీకు అప్ సైడ్ టార్గెట్. డౌన్ సైడ్ అన్‌లెస్ అండ్ అంటిల్ వి క్లోజ్ బిలో దిస్ అంటే ఇక్కడ దాకా ఎన్ని సార్లు ఫాల్ అయినా గాని మళ్ళీ మార్కెట్‌ని పైకి తీసుకెళ్ళే ఛాన్స్ ఉంది. చూడండి ఈరోజు కూడా ఎన్ని సార్లు కిందకి ఈరోజు లో దాకా వచ్చినా కూడా మళ్ళీ అక్కడి నుంచే పైకి తీసుకెళ్లారు. సో, ఈ జోన్ మొత్తం బయింగ్ జోన్ ఉందిప్పుడు. ఈ బయింగ్ జోన్‌లో ఎప్పుడైనా సరే మార్కెట్ ఎంత కిందకొచ్చినా సరే ది ఈరోజు లో కిందకొచ్చేదాకా మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడకండి. ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ పైకి తీసుకొచ్చు. సేమ్ థింగ్ ఈరోజు చూడండి ఇట్లనే ఎళ్ళింది. సేమ్ అలానే తీసుకెళ్ళిపోవచ్చు. సో, దీనిలో అంటే 2420 2430
2430 కిందకొస్తే దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. అప్పుడు గూడా మీకు 2430 కిందకొస్తే ఇక్కడ 23,980 ఏసుకోండి. 990 ఫస్ట్. దానికన్నా కిందకొస్తే 23,940, 950 ఈ రెండే చూస్తున్నాను. అది కూడా లో కిందకొస్తే. ఆర్ ఎల్స్ ఇన్ బిట్వీన్ అయితే మీకు చూడండి, ఇంకోటి అప్ ట్రెండ్‌లో ఉన్నాం కాబట్టి లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. డౌన్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేయకండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ ఇఫ్ యూ క్లోజ్ బిలో 2430. ఓకే. నెక్స్ట్ ఆప్షన్ చైన్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆప్షన్ చైన్‌లో కూడా చూడండి. 24,200 దగ్గర వాల్యూమ్ ఉంది. ఓకే. దిస్ మైట్ యాక్ట్ యాస్ రెసిస్టెన్స్. 24,200 బ్రేక్ అయ్యామనుకోండి 250, 300 ఈజ్ ఈజీ. 300 పైకి పోతామా అంటే 300 బ్రేక్ అయితే మళ్ళీ 350కెళ్ళొచ్చు, 400 దాకా కూడా వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ ఈస్ 200 అంటే 200 అంటే 220 దాటామనుకోండి. 220 దాటితేనే వీళ్ళందరూ ఎస్ఎల్ హిట్ అవుతది. అప్పుడు ఫాస్ట్ మూవ్‌మెంట్ 250, 300 దాకా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే. సో, డౌన్ సైడ్ కూడా చూస్తే మీకు ఇక్కడ చూడండి 24,100. 24,100 దగ్గర వాల్యూమ్ చాలా ఉంది. ఇది బ్రేక్ అయితే 2450, 24,000 దాకా వెళ్ళొచ్చు. 24,000 దగ్గర మళ్ళీ వాల్యూమ్ ఉంది. ఇది బ్రేక్ అయితే దెన్ వీ కెన్ లుక్ ఫర్ 23,900 దాకా చూడొచ్చు. సో, ఫస్ట్ వన్ ఈస్ 24,100. 24,100 ఈస్ గోయింగ్ టు బి గుడ్ సపోర్ట్ అండ్ 24,200 ఈస్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్. ఈ రెండిటి మధ్యలో 100, 200 మధ్యలో ఉందనుకోండి మార్కెట్ సైడ్ వేస్ డు నాట్ ట్రేడ్. సింపుల్ అంతే. థాట్స్ ఇట్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.